హాయ్ ఫ్రెండ్స్, దయ్యాలు ఉన్నాయా లేదా? అసలు దయ్యాలు ఉన్నాయని ఎంతమంది నమ్ముతున్నారు? రాత్రిపూట చీకట్లో చూసినప్పుడు ఏదో అలా మన కళ్ళ ముందు వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఇలా ఎంతమందికి జరిగింది? రాత్రిపూట చీకటిలో ఉండాలంటే చాలా మందికి భయంగా ఉంటుంది. దానికి కారణం అక్కడ ఏదైనా దయ్యం ఉందేమోనని భయపడుతూ ఉంటారు. అసలు నిజంగానే దయ్యాలు ఉన్నాయా? ఈరోజు మనం ఈ వీడియోలో మన ఇండియాలోని బెంగళూరులో ఉన్న మోస్ట్ హాంటెడ్ హౌస్ గురించి తెలుసుకుందాం. దయ్యం తెలుసుకోవాలనిపించే భయం అంటే దయ్యాలకు భయపడినా వాటి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి, కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వ్యక్తులు ప్రేతాత్మలు అవుతారు. వారికి ఇంకా కోరికలు తీరకపోయినట్లయితే దయ్యాలుగా మారిపోతారని చాలా మంది విశ్వసిస్తారు. ఇప్పటికీ కూడా చాలా మంది దయ్యాలను చూశామని, వాటి శబ్దాలు విన్నామని కథలుగా చెబుతుంటారు. ఇది కొంచెం భయాన్ని కలిగిస్తుంది. అయితే మన భారత్లో ఇలాంటి కొన్ని ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ప్రజలు రాత్రే కాదు, పగటిపూట కూడా వెళ్ళడానికి కూడా ఇష్టపడరు. మరి ఈ ప్రదేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్ విల్లాగా ప్రసిద్ధి చెందిన ఈ భవనం బెంగళూరులోని సెయింట్ మార్కస్ రోడ్లో ఉంది. ఒకప్పుడు ఈ విల్లా ఎంతో విలాసవంతమైన భవనంగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ విల్లా గురించి అక్కడ స్థానికులు కథలుగా చెబుతుంటారు. ఇందులో దుష్టశక్తులున్నాయని కొంతమంది, దయ్యాలున్నాయని, విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని మరికొంతమంది చెబుతున్నారు. ఈ విల్లా ఓఈజే వాస్ న్యాయవాదికి చెందినది. తన కుమార్తెలైన డోయిస్ వాయిస్, వేరా వాయిస్తో కలిసి ఇక్కడ జీవించేవాడు. 2001లో గుర్తు తెలియని దుండగుడు పియానో టీచర్ అయిన డోయిస్ను చంపేసి విల్లా లోపలే ఖననం చేశాడు. అప్పటి నుంచి ఇది దయ్యాల భవంతిగా ప్రసిద్ధి చెందింది. కొన్ని రోజుల తరువాత ఆ ఇంటి నుంచి తరచూ పియానో సంగీతం వినిపించడంతో చుట్టుపక్కల వారిలో భయం పట్టుకుంది. కొన్ని సంవత్సరాల క్రితం ఈ భవనం నేలమట్టమైనా దీని చుట్టుపక్కల నిర్మాణాలు చేయటానికి ఎవరూ సాహసం చేయటం లేదు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ ఆత్మ తిరుగుతుందని భయం. ఇలాంటి మరికొన్ని అప్డేట్స్ కోసం మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.